ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి దేవుని వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. దేవునికి స్తోత్రం. దేవుడి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాగ్దానము దేవుడు యాకోబుతో చేసినటువంటి వాగ్దానం. ప్రియులారా, యాకోబు తన జీవితంలో తన క్లిష్టమైన పరిస్థితుల గుండా, తనకు కష్టమైన ఒక పరిస్థితుల గుండా వెళుతున్న సమయంలో దేవుడు యాకోబుతో చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. యాకోబు తన జీవితంలో మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో తన మామ దగ్గర ప్రియులారా 20 సంవత్సరాలు కొలువు చేసి ఇదిగో తన దేవుడు తనకు తోడై ఉండిన ఎడల ఇదిగో చేతి కర్రతో మాత్రమే నేను యోర్దానుని దాటితిని, ఇదిగో తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఇంత విస్తారంగా దేవుడు విస్తరించాడని చెప్పగలిగేటంత దేవుడు ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు 2 గుంపులుగా అంటే విస్తారమైన ఆశీర్వాదంతో దేవుడు నన్ను ఫలించి అభివృద్ధి పొందించాడని చెప్పగలిగేటంత యాకోబు వాగ్దానాన్ని పొందుకున్నాడు. యాకోబు వల్లే ప్రియులారా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని మనం కూడా విడిచిపెట్టినట్లయితే ప్రియులారా మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. అతను అడుగు వేసే ప్రతి స్థలంలో యాకోబుని ఎలాగైతే దీవించాడో అలాగే మన జీవితంలో కూడా దీవించగలుగుతాడు. ప్రియులారా, తన పిల్లలమైనటువంటి మనలను ఎప్పుడూ మనం ఫలించాలని ఆయన కోరుకుంటాడు. ప్రియులారా, చెడ్డ పరిస్థితుల్లో ఉండాలని ఆయన ఎప్పుడూ భావించడు. మనం ఫలించి అభివృద్ధి పొందించాలని దేవుడు మన జీవితంలో ఆశపడుతుంటాడు. అయితే ప్రియులారా, మనం కూడా యాకోబోలే దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా యాకోబోలే మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన వంటి విషయాలను మన జీవితంలో మనం తొలగించుకోవాలి. కనుక మన జీవితంలో కూడా యాకోబు వలె దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేటట్లు ఆయనే మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.